ఎండలో అయితే ఉంది. సో బస్ స్టాండ్కి వచ్చే రోడ్డు మీదకి అయితే వెళ్తున్నాం. ఏదైనా ఏసీ బస్సు ఏమైనా వచ్చిద్దామా. హాయ్ హలో ప్రైజ్ లాడ్ అందరికీ. మరొక చర్చ్ వ్లాగ్ వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో క్రైస్ట్ టెంపుల్ పాస్టర్ పాల్ ఎమ్మానుయేల్ గారి చర్చ్ యొక్క ఫుల్ వీడియో అయితే మనం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ చర్చ్ అంతా కూడా మీకు చూపిస్తాను. విజయవాడలో అయితే చర్చ్ అయితే ఉందన్నమాట. సో ఆ చర్చ్ అంతా వ్లాగ్ అంతా కూడా మీకు వీడియో రూపంలో అందించడం ట్రై చేస్తాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఫాలో చేయండి. ఇంకా అనేక చర్చ్ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. బాగా విపరీతమైన ఎండలు అయితే ఉంది. సో బస్ స్టాండ్కి వచ్చేసి బస్సు ఎక్కితే ఎక్కి వెళ్ళిపోదాము. బైక్ ఇక్కడే పార్క్ చేద్దాం. ఎండలో అయితే బైక్ డ్రైవింగ్ అయితే మాత్రం చాలా కష్టం. వేడైతే మామూలుగా లేదు. ఇవన్నీ మన సామాగ్రి అనమాట. ఇవన్నీ తీసుకుందాం. ఛార్జింగ్ అయిపోయిందంటే ఇక వీడియో చేయడానికి ఉండదు అన్నమాట. పవర్ బ్యాంక్ అవన్నీ కూడా తీసుకొని బయలుదేరదాం. వచ్చేసేయండి. సో ఇప్పుడు మనమైతే చెల్లూరుపేట బస్ స్టాండ్లో అయితే ఉన్నామండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయ్యి విజయవాడ అయితే మనం వెళ్ళాలి. సో విజయవాడలో ఆటో నగర్ దగ్గరలో అయితే క్రైస్ట్ టెంపుల్ అయితే ఉంది. సో ఆ చర్చ్ వ్లాగ్ అంతా కూడా మీకు అందిస్తాను. ఎవరు కూడా వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి. ఆల్మోస్ట్ 40 degrees ఎండ అండి. సో వాటర్ అయితే చాలా అవుతున్నాయి. సో వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని కొంచెం స్టార్ట్ అయితే అవి వెళ్దాము. బస్సు వచ్చేంత వరకు జనాలు అయితే ఉండట్లేదు. బస్సు వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, కానీ జనాలు మాత్రం ఫుల్గా వచ్చేస్తున్నారు. బస్సులు అయితే ఒక్కటి కూడా లేవు. ఆ రోడ్డు మీదకి అయితే వెళ్తున్నాం. ఏదైనా ఏసీ బస్సు ఏమైనా వచ్చిద్దామని. ఎండ అయితే అసలు మామూలు విపరీతంగా అయితే ఉంది. ఒక్క బస్సు ఆగట్లా. ఒక బస్సు ఆగినా కానీ వెంటనే ఫుల్ అయిపోతుంది అన్నమాట బస్సు. అంతమంది జనం అయితే ఉన్నారు. ఎట్టకేళ్ళకైతే బస్సు అయితే ఎక్కేసామండి. విజయవాడ స్ట్రైట్గా ఎక్కడ కూడా ఆగటానికి లేదు. డైరెక్ట్ నాన్ స్టాప్ అనమాట విజయవాడకి. సో విజయవాడ అయితే స్ట్రైట్గా వెళ్ళిపోదాము. బస్సు ప్రయాణం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఏసీ బస్సు అయితే బాగుండేదేమో అనుకున్నాము. సో ఏసీ బస్సు అయితే రాలేదు. అలా మాట్లాడుకుంటూ వచ్చేసరికి విజయవాడకి వచ్చేసామండి మనం. ఇది వచ్చేసరికి కృష్ణానది. అంతకుముందు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ ఇదంతా కూడా నిండిపోయింది. ఇప్పుడంతా కూడా వాతావరణం అంతా కూడా చూస్తుంటే ఎండిపోయింది. అసలు ఎక్కడ కూడా నీళ్ళు అనేది కనిపించట్లేదు. సో తక్కువ నీళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాటర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడటానికి కూడా. ఆల్మోస్ట్ అటు అయితే ట్రైన్ అనమాట. ట్రైన్ అయితే వెళ్తుంది. రైల్వే ట్రాక్ కూడా ఉంది. వ్యూ అయితే చాలా బాగుందండి. వాటర్ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం విజయవాడ ఎంటర్ అయితే అవ్వగానే మనకి అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ యొక్క విగ్రహం యొక్క ఎత్తు అనేది ఆల్మోస్ట్ 120 అడుగులు అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ అనేది 2024 సంవత్సరాలు అయితే చేశారు. అలాగే దీనికి ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు వచ్చేసరికి 400 కోట్లు అండి. సో ఇదంతా కూడా డేటా అంతా కూడా సెర్చ్ చేస్తే మనకి నెట్లో అయితే వచ్చింది. సో మేమైతే విజయవాడ నుంచి బస్ స్టాండ్ అయితే దిగేసి క్రైస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదండి, ఇదే క్రైస్ట్ టెంపుల్ అనమాట. మనకి ఆటో నగర్కి దగ్గరలో అయితే ఉంటుంది. లోపలికైతే వెళ్దాము. చర్చ్ అంతా కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి సొసైటీ అండి. సొసైటీ యొక్క స్థలంలో అయితే ప్రస్తుతానికి చర్చ్ అనేది నడుపుతూ ఉన్నారనమాట. ఇంకో చర్చ్ అయితే వీళ్ళకి స్థలం అయితే ఉంది, దొరికింది. సో ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనం ఫుల్ చర్చ్ అంతా కూడా నేను మీకు బ్లాగ్ రూపంలో అయితే అందిస్తాను. చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుందండి. అంతా కూడా సిట్టింగ్ ఏరియా అనమాట. అంతా కుర్చీలు అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి, ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఇదంతా కూడా. ఇక్కడ వచ్చేసరికి ఇదంతా ఇక్కడ వంట అనేది చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా వంట అనేది జరుగుతూ ఉంటుంది.
ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అనమాట. ఇదంతా కూడా పార్కింగ్ కానీ అన్నిటి కూడా కొంచెం అనుకూలంగా అయితే ఉంది ప్లేస్ అంతా కూడా. పాస్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారి యొక్క మెసేజెస్ కానీ ఎంతమంది చూస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి. సో పాస్టర్ గారు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు అనేటువంటివి చెప్తూ ఉంటారు. రాకడికి రిలేటివ్గా అండ్ కొంచెం సైంటిఫికల్గా కూడా వీడియోస్ అనేవి ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మెసేజ్ అన్నీ కూడా మేము చూస్తుంటాం. అలాగే మీరు ఎప్పుడైనా క్రైస్ట్ టెంపుల్కి వచ్చారండి? వస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఎంతమంది అయితే క్రైస్ట్ టెంపుల్ విజిట్ అయ్యారో చూసారో. సో ఇక్కడ ప్రతిరోజు కూడా సమ్ అమౌంట్ అనేది పే చేసి అయితే ఇక్కడ ఆరాధన అయితే జరగటం అయితే జరుగుతుందండి. సో దేవుడు కొంత సొంత ల్యాండ్ అయితే ఇచ్చారు. సో ఆ సొంత ల్యాండ్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది చర్చ్ ఇదంతా కూడా. అండ్ ఆ చర్చ్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఇంకొక హాల్ అండి. ఇదంతా ఒక స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేసి ఆ చైర్స్ అన్ని కూడా వేశారు. ఒక పక్క 2 పక్కల అయితే చర్చెస్ అయితే మొత్తం అయితే ఉంది. సో ఇది మెయిన్ అనమాట. ఇది స్టేజ్ దగ్గర నుంచి అయితే వ్యూ. ఇదంతా కూడా చైర్స్ అంతా మొత్తం అంతా కూడా సెట్టింగ్ అంతా కూడా చైర్స్ అండి. సో లైటింగ్ అండ్ డెకరేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సపరేట్గా మ్యూజిక్ సిస్టమ్స్ కానీ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ లైవ్ సిస్టమ్ కానీ అండ్ మిక్సర్ అవన్నీ కూడా ఆపరేటింగ్ అంతా కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుందండి. నేను మీకు అంతా కూడా ఫాస్ట్గా అయితే చూపిస్తాను. చర్చ్ అంతా కూడా ఒకసారి చూడండి. సో ఇదేనండి పాస్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారి యొక్క చర్చి క్రైస్ట్ టెంపుల్. సో కొత్త చర్చ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. జరిగిన తర్వాత మీకు ఆ చర్చి ఫుల్ వ్లాగ్ అయితే మీకు అందిస్తాను. సో ఈ వీడియో ఎలా అయితే అనిపించిందో మీకు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్ రమేష్ అన్నది యనమల కుదురు, విజయవాడలో యనమల కుదురు అనే ఆ ప్లేస్లో అయితే హోసన్నా మందిరం నిర్మించడం అయితే జరిగింది. సో ఆ చర్చి ఫుల్ వ్లాగ్ అనేది మన ఛానల్ అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాము. సో ఈ చర్చి వ్లాగ్ అని మీకు అనేది ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. మరి మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాము. అందరికీ ప్రైజ్ లార్డ్, బాయ్.